మీ అందరికీ నా వందనాలు. అందరు బాగున్నారా? ఏంటి చాలా సీరియస్ వస్తున్నారు నన్ను? సరే, ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. ఈ లోకంలో మనం ఆశీర్వదించబడాలంటే, ఈ లోకంలో సమాధానకరంగా ఉండి పరలోక రాజ్యం చేరాలంటే మనం ఎలా ఉండాలని ఈరోజు దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. హల్లెలూయా. మనము దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ధనాపేక్షను వదలాలి. చాలా మంది ఏం చేస్తారంటే, సంఘానికి వాళ్ళు మాత్రమే వస్తారు, వాళ్ళ భర్తను పనికి పంపిస్తారు, వాళ్ళ కొడుకును పనికి పంపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ధనాపేక్ష జాస్తి. డబ్బే మా దేవుడు అనుకుంటారు. డబ్బు వెనకాలే పరిగెడుతుంటారు. అలాంటి వారు పరలోక రాజ్యం పోరని యేసు ప్రభు సెలవిస్తున్నారు. ఎందుకంటే ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడించే వారుగా మనం ఉండాలి. రెండో విషయము, మనము ఇక్కడ సమాధానంగా ఉండి దేవుని రాజ్యాన్ని సంతరించుకోవాలంటే పగ ప్రతీకారాలతో చాలా మంది రగిలిపోతుంటారు. పక్క కుర్చీలో కూర్చున్నంత పగ, ఇంట్లో భర్తతో పగ, అక్క చెల్లెలతో పగ, అన్నదమ్ములతో పగతో ఎప్పుడు రగిలిపోతూనే ఉంటారు కోపంతో. అలాంటి వారు దేవుని రాజ్యాల్లో చేరలేరు. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు, మీరు ప్రేమించండి అని. హల్లెలూయా. ప్రేమ కలిగి ఉండండి అని చెప్తుంటాడు. పగ ప్రతీకారాలు విడిచిపెట్టి అందరితో సమాధానంగా ఉండేవారుగా మనం ఉండాలి. మరి ముఖ్యంగా మూడవదిగా మనం చూసుకుంటే, చాలా మంది జ్ఞానం లేకుండానే ప్రవర్తిస్తుంటారు. వాళ్ళ కుటుంబంలో ఉన్న విషయాలన్నీ అందరికీ చెప్తూనే ఉంటారు, బయట వాళ్ళందరికీ. ఇది అజ్ఞానము. ఏది జ్ఞానము? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి మూలం. చాలా మంది కుటుంబాన్ని జ్ఞానంతో కట్టుకోరండి. యేసయ్య ఇచ్చిన జ్ఞానముతోనే కుటుంబాన్ని కట్టుకోగలము. అలాంటి వారు పరలోక రాజ్యానికి చేరుతారు. మరి ముఖ్యంగా చెప్పినట్లయితే ఏమని చెప్తారా, చాలా మంది పిసినారులుగా ఉంటారు. సంఘాలలో ఎంతగా ఉంటారు? పిసినారులుగా ఉంటారు. ఎంగిలి చేస్తూ కాకి ఒక మెద్దు కూడా వేయండి. నేను తినాలా, నా భర్త తినాలా, నా కొడుకు తినాలా, నా కోడలు తినాలా, ఎవరెట్టపోతే మనకి ఎందుకని చెప్పేసి వాళ్ళు అనుకుంటూనే ఉంటారండి. అలాంటి వారు పరలోక రాజ్యం పోలేరు. యేసు ప్రభు వాక్యము చెప్పాడండి, పేదల్ని మనం ఆదరించాలి, వాళ్ళ యొక్క అవసరాలను మనం తీర్చాలి, దరిద్రుల్ని మనం ప్రేమించాలని ఉంది. అనేక మందికి పేదవారికి సహాయం చేసినట్లయితే అది యెహోవాకు అప్పించినట్లుగా ఉంటుంది. హల్లెలూయా. అలాంటి వారు పరలోక రాజ్యానికి వెళుతారు. మరి ముఖ్యంగా చూసినట్లయితే సంఘాలలో ఉపవాస ప్రార్థన జరుగుతూనే ఉంటాయి. ఉపవాస ప్రార్థనలకు రారు. వాళ్ళు ఉపవాసం ఉండాలంటేనే చాలా కష్టం. ఉపవాసం ఉండటమ్మా మీ కుటుంబం బాగుపడద్దంటే ఒక రోజు కూడా ఉపవాసం ఉండటండి. రోజుకు 3 పూటలు తినాల్సిన వాళ్ళు 5-6 సార్లు తింటారు. తినేసి మత్తుగా వచ్చి ఫ్యాన్ కింద కూర్చొని నిద్రపోతూ ఉంటారు. అలా కూర్చున్నప్పుడు వాళ్ళ కుటుంబం ఎలా ఆశీర్వాదకరంగా ఉంటుంది? ఉపవాసం ఉండాలి. ఎస్తేరు తన యొక్క రాజ్యానికి సమస్య వచ్చినప్పుడు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, విజయాన్ని పొందుకుంది. హల్లెలూయా. పరలోక రాజ్యం పోవాలంటే ప్రియమైన దేవుని కదా, ఎన్ని విషయాల్లో మనము జాగ్రత్తగా చేసినట్లయితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు పరలోక రాజ్యంలో జ్ఞాపకం చేసుకోను గాక. ఆమేన్. ఈ మధ్య చర్చి పోవాలంటే నేను బేజారు. ఏం పాస్తారో ఏమో, ఎప్పుడు చూసిన ధనవంతులు పరలోక రాజ్యం పోరు, వాళ్ళ భర్తలు పనులకు పోతారు, వాళ్ళ బిడ్డలు పనులకు పోతారు, ఒక్కళ్ళే వస్తారు. వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం పోవాలని ధనం సంపాదించుకొని దానిలోనే మనసు దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదంటాడు. ఏం లేదు, పరలోక రాజ్యానికి ధనవంతులు పోరని నాకు నేను చర్చి రాను. నేను ఆదివారం చర్చికి రాలేదా? ఆయన ఏం చెప్పిండు? ఆయన ఆ సావుకుడు ఏం చెప్పిండు? పరలోక రాజ్యానికి ధనవంతులు పోరంటే పోనంట. అంతే నేను చర్చికి పోను. అవునా సిస్టర్? అవును సిస్టర్, నా మొక్కల నుంచి కూడా అదే వాటిని చెప్తుంటారు వాళ్ళు. నేనంట భర్తను ప్రేమించానంట, పగ పెంచుకుంటానంట, భర్త పైన అన్నదమ్ముల ప్రయోగించుకుంటానంట, అందరినీ పక్క బెంచ్లో కూర్చున్న వాళ్ళకు పగ పెంచుకుంటున్నాంట సిస్టర్. అందరినీ మీరు పగ పెంచుకొని సంఘంలో సమాధానం లేకుండా ఉంటారంట సిస్టర్. ఇప్పటి నుంచి నాకే చర్చ అంటే ఇష్టం లేదు సిస్టర్. నేను కూడా వచ్చేవాళ్ళు వెళ్ళాను సిస్టర్, వేరే చేసుకోవాలి సిస్టర్. సిస్టర్ మేము మాట్లాడుకుంటున్నాను. మొన్న సండే రోజు బస్సు గారు వాక్యం చెప్పింది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను సిస్టర్. నాదే అందరూ ఇక్కడ కూర్చున్నా, ఆయన అక్కడ ఉండడు, నేను ఇక్కడ కూర్చోండి ఉండా. విసనార్థనం అమ్మ, విసనార్థానికి అమ్మ, ఎవరి ప్రేమించవమ్మా, ఎవరి ఇంటికి వచ్చి భోజనం పెట్టవమ్మా, ఇవ్వమ్మా అని చెప్పేసి వాక్యం చెప్తున్నాడు సిస్టర్. అట్లా వాక్యం చెప్పాడు, కూర్చి వాక్యం చెప్పాడు సిస్టర్. ఇక్కడ ఉండాలంట, సమాధానం ఉండాలంట, వాళ్ళ పిలిచి భోజనం పెట్టాలంట, ఇవన్నీ చెప్పింది సిస్టర్. అందుకని నాకు చాలా చేసేదండి. వచ్చేవారు నేను చర్చికి రాను, అసూరుకి వెళ్ళిపోతా, బెదర్ సంఘం చర్చికి అక్కడికి పోతాయి.
సరే ఏమందరూ ఎడగొట్టుకొని ఏమో మాట్లాడుకుంటున్నారు. ఏముంది సిస్టర్, ఆ చర్చి అంటే మేడం, చర్చికి పోవాలంటే మేడం ఏమైందండి? ఏదో సమాధానం కొరకు వైపు 4 మాటలు వినొద్దామంటే పరలోక రాజ్యానికి ధనవంతులు పోలని మనం అన్నట్టు. నాకు తెలిసిపోయింది, మిమ్మల్ని కూడా చర్చిలో ఏదో ఒక మాట ద్వారా మనసు బేజారు చేసింది అనమాట. అవునక్క, ఈ రోజు నా మనసులో ఉండే మాటలు కూడా మీ మధ్యలో చెప్పుకొని నాకు కొద్దిగా సమాధానం అయ్యేటట్టుగా ఇక ముందు చెప్తానక్క. ఏం చేశారు? అదే అక్క, అదే చర్చి పోతే సార్ ఇంట్లో సమాధానం లేదని చర్చలను ముగ్గురు ఒక వాక్యం మేము వద్దామని పోతే అదే జ్ఞానవంతురాలిది వాక్యం తీసుకుంటాడక్క. నాకెళ్ళే చూస్తూ జ్ఞానంగా ఇల్లు కట్టుకోవాలి, జ్ఞానంగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటాడక్క. జ్ఞానంతో ఎవరైనా ఇల్లు కట్టుకుంటారక్క? ఎవరు కట్టలేదు. ఏం వాక్యం చెప్తాడేమో. ఇంకా ఎవరికైనా జ్ఞానంతో మాట్లాడమంటే మాట్లాడతామక్క. జ్ఞానంతో ఇల్లు కట్టుకుంటే ఎక్కడనే అక్క, డబ్బులు ఉంటాయి కదా ఇల్లు కట్టుకుంటాం. అదే ఏం చెప్తాడో ఏమని. అవునక్క, నాకు చర్చి పోవాలంటే చాలా బేజారు వచ్చిందక్క. నేను చర్చికి రా, నాకు వచ్చేదానికి అక్కడ ఏమో పెళ్లికి వస్తుందంటక్క. అక్కడ పోయి వెనకాల కూర్చొని ఆ వాక్యం వినకపో ఇద్దరు పోయినా అడిగేటోళ్ళు అంటే ఏం లేదంటక్కో. అక్కడికి పోదాం అనుకుంటున్నాక నేను. అంతే కదక్కో, దేవుడు చెప్పిండు కదా, నా మందిరంలో ఒక వచనం కొట్ట వేసిన ఆశీర్వాదం అన్నాడు. కానీ వాక్యం వింటే ఆశీర్వాదం లేదక్కో. నేను అడిగేవాళ్ళక ఒకరేనా పోయి ఆడ కూర్చొని ఆశీర్వాదం పొందుకొని వచ్చా. నాకు కూడా కావాలి. సరే అక్క, సరే నేను అడ్రస్ కనుక్కొని చెప్తా. అందరూ ఆడిపోతాం. అందరు బాగున్నారా? ఏమందరూ మీటింగ్ పెట్టుకున్నారే, ఏం విశేషాలు? ఆదివారం చర్చికి రాలేదా? వచ్చాను. ఈ అమ్మ నేను దోషించాలి, దేశిస్తాది, ప్రేమించాలి. నన్నేమో ధనవంతులు పర్లోక రాజ్యానికి పోరాడు. ఈ అమ్మనేమో పిసనాది అన్నాడు. ఆ అమ్మనేమో జ్ఞానం చేయని బుద్ధి వెళ్దామా అన్నాడు. నన్ను చూసి కూడా అదే మాట్లాడారు. ఏమని అంటే పొద్దు గొప్పలు ఉపవాసం ఉండాలి అంటారు. నేను చూస్తే పొద్దు 4 సార్లు తీసాను, 4 సార్లు తీయదాను. నేను ఎక్కడ ఉపవాసం ఉండాలి అని చెప్పండి. ఆదివారం అయితే నా కొడుకు ఇట్లా తీసుకొని వస్తాడు. పొద్దున్నే వండుకొని బాగా తిని చికెన్ తెస్తాడట. వండేసి బాగా తిని వచ్చి వాక్యం చెప్తా ఉంటాడు కదా, అప్పుడు కొంచెం అంటే దూరం వస్తుంది. అందుకు మీరు గొంతుకు కత్తి పెట్టుకోవాలా, మళ్ళీ ఉపవాస ప్రార్థనకు రాదు, మళ్ళీ సెమీ క్రిస్మస్ నుండి తినేదానికి మాత్రం వస్తారని నమ్మకం చూసా చెప్తాడు. అవునా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎస్తారు రాదు కదా, ఆమె కొద్ది ఊట్లో ఉపవాసం ఉంది బయట కదా. ఆమె ఉపవాసం ఉంది, దేశం కోసం ప్రార్థన చేసిందంట. దేశం కోసం ప్రార్థన చేసి మీరు కూడా అట్లే చేయాలంటే దేశం ఎట్టపోతే మనం తిని మనం బాగుంటే ఏందో ఇలా చెప్పే వాక్యం నాకేమని నచ్చలేదు. చాలా చర్చకి రాలేదు. నేను కూడా రాము చర్చికి వస్తున్నదంట. అది పోయి వెనక కూర్చోను. ఎక్కడ అడ్రస్ కనుక్కుంటాక మిమ్మల్ని పిలుస్తాను. వస్తారా? సరే సరే. ఏంటి అందరు ఇక్కడ సమావేశమైనారు? నువ్వు ఆదివారం చర్చికి రాలేదా సిస్టర్? వచ్చినాక వాక్యం విన్నారా? ఆయన నన్ను గురించి ఏం చెప్పింది? ఆయన ఏం చెప్పిండు? ధనవంతుని గురించి చెప్పిండు. ధనవంతురాలు పర్లోక రాజ్యానికి పోనమాట. పర్లోక రాజ్యానికి నేను పోనప్పుడు నేను ఎందుకు నీ చర్చికి రావాలి? నాకు చర్చ వద్దు. ఎందుకు ఆయన చెప్తున్నాడంటే, ఆయన ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ధనంను ఎక్కువగా ప్రేమించేవారు పరలోక రాజ్యం చేరవని, మీరు భర్తని కొడుకుని అందరినీ పనులకు పంపించి ఆదివారం ఒక్కదాని వస్తావు, గురువారం ఒక్కదాని వస్తావు. అందుకే ఆయన గమనించి ధనాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు దేవుని ప్రేమించలేరు కదా, ధనాన్ని ప్రేమించి వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారని ఆయన హెచ్చరించాడనమాట వాక్యం ద్వారా. ఎందుకంటే ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరలేడు, మరి సూది బెజ్జంలో ఒంటె దూరుతుంది కానీ పరలోక రాజ్యంలో ధనవంతుడు చేరడని, మీరు ఎక్కడ నశించిపోతారు అని ఆయన ఎంతో భారంతో వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారక్క. ఈ మధ్య పోలేదు ఆయన నన్నేమో అనుకుంటాక నేను ఇప్పుడు తెలిసిందక్క. నేను క్షమాపణ అడిగి చర్చకు. అనితమ్మ గారు ఏంటి సమాచారం ఏంటి? నన్ను కూడా అదే అంటున్నారు సార్. భర్తను ప్రేమించినట్ట, అన్నదమ్ములను ప్రేమించ పగవేసుకుంటున్నట్ట, మళ్ళీ ఇంటికి పగవేసుకుంటున్నట్ట, అందరితో పగవేసుకుంటున్నట్టు ఇదే వాక్యం చెప్తుంటారు. అందుకే నాకు చాలా బెజార్ అయిపోయింది. అందుకే చర్చికి రావాలనిపించలేదు. సహోదరుని ద్వేషిస్తే పరలోక రాజ్యంలో దేవుడిని మనము మరి ఆయనతో కూడా ఉండలేము అన్నమాట.
ఎందుకంటే సహోదరుని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమిస్తాడు. సహోదరుని ద్వేషించి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అది అబద్ధం అయిపోతుంది అనమాట. అందుకని సహోదరుని ఎప్పుడైతే ఎందుకు దేవుని ఆజ్ఞ రెండవ ఆజ్ఞ ఏంటి? నీ సహోదరు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అందుకే ఆయన నీ సహోదరుని నువ్వు ప్రేమించినప్పుడు నీకు పరలోక రాజ్యంలో దేవుని ప్రేమించి దేవుని స్థుతించే ఒక అధికారాన్ని దేవుడు నీకు ఇస్తాడనమాట. అందుకే ఆయన నిన్ను హెచ్చరించి ఆ వాక్యాన్ని నీకు బోధించాడు. అవునా సిస్టర్? నాకు తెలియదు సిస్టర్ ఇంత విషయం ఉంది. అవునా? ఇప్పటి నుంచి నేను పాస్టర్ గారికి క్షమాపణ అడిగి మంచిది మంచిది మంచిది. ఆ సుశీలమ్మ గారు ఏంటి సమాచారం ఏంటి? ఎవరికి తెలుసానంట, మా ఇంటికి వచ్చి అనంట, భోజనం పెట్టానంట, ఎవరు తగ్గుతానంట, నేను భోజనం పెట్టాలంట అందరికి వాక్యం చూస్తున్నాను. ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడంటే నిన్ను ద్వేషించి నిన్ను హింసించి నేను అవమానపరిచినటువంటి వారికి నువ్వు భోజనం పెడితే వారి మనసు ఏమవుతుందంటే ఇన్నిసార్లు నేను సుశీలక్క నిన్ను మాట్లాడినా కూడా మరలా నన్ను ప్రేమిస్తుంది, నాకు మరి భోజనం పెడుతుంది, నాకు నీళ్ళు ఇస్తుంది అని వాళ్ళ మనసు ఏమవుతుందంటే వాళ్ళ మనసు మారుతుంది. ఎందుకు వాళ్ళ మనసు మారినప్పుడు అప్పుడు నిన్న వాళ్ళు ద్వేషించలేరు, నిన్న వాళ్ళు ద్వేషించేటువంటి అవకాశం వాళ్ళకి దొరకదు అనమాట. నువ్వు అలా చేసినప్పుడు వాళ్ళ తల మీద నిప్పులు పోసినట్టు అయిపోతుంది. అందుకే ఆయన అంటున్నాడు, నా బలలో చేయి వేసేటప్పుడు మొట్టమొదటిగా నువ్వు వచ్చి నీ సహోదరుని నువ్వు సమాధాన పడి తర్వాత నా రక్తాన్ని నా రొట్టెని నువ్వు తినాలని చెప్పి ఆయన నువ్వు సమాధాన పరిచి నేను ఆ సమాధాన మాటలు నీతో మాట్లాడుతున్నాడు అనమాట పాస్టర్ గారు. సరే సరే. శ్రీరామణ్యమ్మ గారు ఏంటి సమాచారాలు? ఏం చెప్తాం, చెప్పకుంటే మనసులో బాధపోదు. అది కాదక్క, నేను చర్చికి పోయిన నుండి ఆయన నాకు చూస్తూ జ్ఞానంగా ఇల్లు కట్టుకోవాలా, జ్ఞానంగా ఇల్లు కట్టుకోవాలా అంటాడక్క. జ్ఞానంతో ఎవరైనా ఇల్లు కట్టుకుంటారక్క, నువ్వే చెప్పక్క. డబ్బులు ఉంటాయి కదా ఇల్లు కట్టుకునేది. ఎక్కడ న్యాయం ఏం చెప్తాడో ఆయన అర్థం కాదు ఒకటి కూడా. ఆయన ఏంటి ఈ వాక్యం చెప్పాడంటే ఈ లోకమైనటువంటి ఇల్లు కట్టమని కాదు ఆయన చెప్తున్నది, ఆధ్యాత్మిక జీవితమైనటువంటి ఇల్లు కట్టాలని. నీ కుటుంబంలో నీ భర్తను నీ పిల్లల్ని దేవుని సహవాసంలో ప్రార్థనలో వాక్యములో వాళ్ళని పెంచాలని జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకోవటం అంటే అలా కట్టాలని, దేవుళ్ళ కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడినప్పుడు ఇప్పుడు చూడండి, ఇసుక మీద ఇల్లు కట్టావనుకో వానలు వచ్చి వరదలు వచ్చి ఏమైపోతుంది? కూలిపోతుంది. క్రీస్తు అనే బండ మీద నువ్వు ఇల్లు కట్టావని ఆధ్యాత్మిక జీవితంతో కట్టావనుకో నీకు ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా నువ్వు దాని నుండి తొలగిపోలేవు అనమాట. ఇప్పుడు అవిశ్వాసం మనలో ఉంటుంది, అవిశ్వాసం మనలో ఉన్నప్పుడు దాన్ని తొలగిపోతాం. దేవుని యందు భయము భక్తి కలిగిన వారి దేవుడు జ్ఞానము కలిగినటువంటి వారి స్త్రీగా తన ఇల్లు కట్టుకునే దానికి జ్ఞానం ఇస్తాడు అనమాట. అందుకు ఆయన ఆ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించారు. మా భర్తలను మా పిల్లలను నేను అనుకున్నాక లోకంలో నేను జ్ఞానంతో కట్టుకుంటున్నాను అనుకున్నాను. ఎంత తప్పు చేసినా నేను అటంతా అనుకున్నాక బ్రదర్ పోయి సమాపణ అడిగి నేను అదే చర్చకు వచ్చాక. సరే సరే. జ్యోతిమ్మ గారు ఏంటి? ఎప్పుడు ఉపవాసం ఉండాలా అని చెప్తా ఉంటారు. నేనైతే ఉపవాసం ఉండలేను, ఆకలికి దక్కలేను, బాగా తినేసి వచ్చాడు కొంచెం నిద్రపోతా. అందుకని ఆయన మీరు ఉపవాసం ఉంటేనే మంచిది, ఉపవాసం ఉంటేనే మీ ఇంట్లో సమస్యలు అన్ని పోతాయి అని అనేదో వాక్యం. ఆయన నిజమే చెప్తున్నాడు కదా, ఆయన నిజమే చెప్తున్నాడు. సమస్యలు మనకి ఎన్ని సమస్యలు ఉంటాయి ఇంట్లో, ఆ సమస్యలు ఎలా పోతాయి? మనము దురాశ చేత మనకు వచ్చేటువంటి శోధన నుంచి మనం బయటికి రావాలంటే దేవుణ్ణి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్యల నుంచి మనం బయటకు వస్తాం. ఇప్పుడు ఎస్తేర్ రాణి చూసావా, ఆమె ఆ దేశం కొరకు ఇశ్రాయేల్ కొరకు ఆమె ఉపవాసం ప్రార్థన చేసి మొద్దుకైకి వచ్చినటువంటి ఆ సమస్యను విడిపించడానికి వాళ్ళు ఎంతగా ప్రార్థన చేశారు. ఆమెను మొద్దుకైని ఉరిదీయాలనుకున్నాడు, కుట్ర పన్నింది. కానీ ఉరిదీయాలనుకున్నటువంటి ఆమానికే ఉరి పడ్డది. ఎట్లా పడ్డది? వాళ్ళు న్యాయంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేయటం వల్ల వాళ్ళు ఏం పొందుకున్నారు? జయాన్ని పొందుకున్నారు. మన కుటుంబాల్లో సమస్యలు బాధలు ఇన్ని కూడా మనం పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన ఇంత శక్తి ఉందా? నాకు తెలియలేదంట ఇన్ని రోజులు. ఇంకైనా ఉపవాసం ఉంటే క్షమాపణ అడిగి ఉపవాసం ఉంటే మన మందిరానికి క్రమంగా మనము ఇంతగా గొనిగి మనం సనుక్కుంటున్నాం కదా, మన సనుగుల ద్వారా మనం ఎంత ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. ఆయన వాక్యం చెబుతున్నట్టు ఎందుకు ఆయన మనల్ని హెచ్చరించి మనల్ని ఆ వాక్యం ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు. ఆయన వాక్యం ద్వారా ఇప్పుడు చూడండి, మాస్టర్ అమ్మగారు అంటారు గురువారము గృహకుడికి రండి, శుక్రవారం స్త్రీల మీటింగ్కి రండి, శనివారం విజ్ఞాపనకు రండి, ఆదివారం ఆరాధనకు రండి. నా ఎందుకు చెప్తుంది మాస్టర్ అమ్మగారు? ఎందుకు చెప్పు
మన కుటుంబాలు, మన పిల్లలు, మన సంఘము ఆత్మలు బలపడాలని, మనం అన్నింటిలో దేవుడిలో సహవాసం పెరగాలని మనం ఆమె చెప్తుంటది. కానీ మనం ఏం చేసుకుంటాం? సనుగుతుంటాం, మనం కొనుగుతుంటాం. కానీ మనం కొనిగి సనిగి దేవునికి మనము మరి దూరం అయిపోతామని చెప్పేవాళ్ళు. ఆ సరుగుడు ద్వారా మోషే యొక్క అక్క మిరియాం చూసారా? ఆ మిరియాం ఏం చేసింది? నిన్నేనా దేవుడు పిలిచింది, నీతోనైనా దేవుడు మాట్లాడేది, మాకు మాట్లాడాలని ఒక్క మాట ద్వారా ఆమె ఏం పొందుకున్నది? కృష్ణవ్యాధి. అలాగే మనం అందరం ఏ వ్యాధులు కానీ ఏ ఇరుకులు కానీ మనం పొందుకోకుండా ఆయన మనల్ని వాక్యంగా హెచ్చరించి మనం బలపరుస్తున్నాడు ఆధ్యాత్మిక జీవితంలో. ఈ లోకానుసారమైన గురించి ఆయన మాట్లాడతాం. ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పొందుకోవాలని, ఆత్మ దేవునితో మనం సావాసం చేసి దేవునిలో మనం ఉండాలని ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక మీదట మనం ఎప్పుడు కానీ సరళకూడదు. ఆదివారం మాదిరి మనం చర్చికొద్దాం, ఆ పాస్టర్ను పిలిచినటువంటి దగ్గరికి వెళ్ళి మన వాక్యం విందాం. మన మంచి కోసమే, మన కుటుంబాలు, మన పిల్లల కోసం, మన మంచి కోసమే ఆయన చెబుతున్నాడు. మనం ఎప్పుడు కూడా సనగకుండా కొనుక్కుండా వాళ్ళ మాటలకు దేవుని మాటకు మనం లోపడదాం. లోపడినప్పుడు మన కుటుంబాలకు క్షేమంగా ఉంటాయి అన్నమాట. అందుకే ఇంకెప్పుడు మనము కొనుక్కోకుండా సనుక్కోకుండా దేవుని సన్నిధికి మనం అందరము వెళ్దాం. అందరం విన్నాం కదా, మనం చాలా పొరపాటు చేసినాం. ఇప్పటి నుంచి ఏదైనా వాక్యం చెప్తే అది మనకు అన్వయించి తగిన మనం సంతోషించము, మనలో ప్రయత్నానికి వెళ్ళడానికి ఇష్టపడతాము. ఏమి నా కోపం అంతా తీసేస్తున్నాము, క్షమాపణ అడుగుతాం. రేపు ఆదివారం చర్చికి రాని ఇంటికి పోయి క్షమాపణ అడుగుతాం. పదండి.